హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల మీద కుక్కల దాడులు విపరీతంగా తయారయ్యాయి. ఎక్కడ పడితే అవే వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కొత్త వలసలో ఆ పరిస్థితి చూస్తామని మనం అనుకోలేదు. కొత్త వలసకు సంబంధించి మింది వలస రామచంద్రాపురానికి సంబంధించి భారతీయ విజ్ఞాన కేంద్రం స్టూడెంట్ ఎల్కేజీ ప్రమోద్ అనే చిన్న పిల్లవాడు ఉదయం ఏదైతే వాళ్ళ బ్యాక్ డోర్ ఉందో ఆ డోర్ తీసి టాయిలెట్ వెళ్దామని బయటికి వెళ్తుండగా అక్కడ ఒక పిచ్చి కుక్క కాసుకొని కూర్చొని మొత్తం తన తొడలు చూడండి పైన దారుణంగా కరిచింది. చాలా హెవీ బ్లీడింగ్ అనేది అక్కడ రావడం జరిగింది. తల్లిదండ్రులు ఆందోళనకు గురై వెంటనే అక్కడ ఉన్న కొత్త వలస పిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది. అనంతరం పెందుర్తి కూడా తీసుకొని వెళ్ళి దానికి సంబంధించిన ఇంజక్షన్లు కూడా వేయడం జరిగింది. ప్రజెంట్ తల్లిదండ్రులు మనం అడిగి తెలుసుకున్నాం. ప్రజెంట్ అయితే పిల్లవాడు అంతా బాగానే ఉన్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా సరే ఈ విషయంలో పంచాయతీ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో వెంటనే స్పందించాలి. ఎందుకంటే పంచాయతీలకు ఆదేశాలు అన్ని విధాలుగా మీరు ఇవ్వాల్సిన పరిస్థితి అంతైనా ఉంది. కుక్క కాటుకి చాలామంది పిల్లలు గురవుతున్నారు. వాటికంటూ ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించి వాటికంటూ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉండాలి. ఎందుకంటే మ్యాక్సిమం కుక్కలు ఎక్కువగా ఆకలి, వాటికి ఏమైనా ఆహారం దొరకకపోతే మనుషుల మీద అటాక్ చేయడం జరుగుతుంది, లేదంటే భయంతో అటాక్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే కోళ్ళకి ఫామ్ ఉంటుంది, అదేవిధంగా ప్రతి జంతువుకి ఒక ఫామ్ ఉంటుంది. అలాగే ఏదైతే ఈ కుక్కలు, వీధి కుక్కలు ఇవన్నీ ఉన్నాయో వీటినన్నిటిని కూడా స్థానిక పంచాయతీ అంతా కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఒక ఫామ్ అనేది క్రియేట్ చేస్తే అక్కడ వాటిని నివసించేలా చేసుకుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని మీద ప్రభుత్వం కానీ ఇటు పంచాయతీకి సంబంధించిన అధికారులు కానీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ కొత్త వలస ప్రజలైతే అవనియండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలైతే అవనియండి, అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా స్పందించాలని ప్రజలు వాపోతున్నారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందుంటాను.